అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష సామ్రాట్, జ్యోతిష రత్న చింత రుక్మందరావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, విశేషంగా ఈ ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశులైన మేషరాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? నవగ్రహాల ప్రభావం ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు మేషరాశి వారికి? మేషరాశి వాళ్లకు ఈ ఏప్రిల్ మాసం 2020 సంవత్సరం మేషరాశి వాళ్ళకి ఎలా ఉందంటే, ప్రతి రాశి వాళ్ళకు చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ ఒక పాయింట్ మాత్రం ఏంటంటే, అది కాలసర్ప దోషం నడుస్తూ ఉంది ప్రస్తుతానికి. రాహుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు ఉన్నాయి. ఈ రాహుకేతుల మధ్యలోంచి ఇంకా దాటాలంటే కొంత టైం పడుతుంది. కాబట్టి కాలసర్ప దోష ప్రభావంలో ద్వాదశ రాశులు ఉన్నాయి. అదేవిధంగా మేషరాశిలోకి శుక్రుడు, 3వ ఇంట గురువు, 5వ ఇంట కేతువు, 11వ ఇంట్లో రాహువు, 12వ ఇంట్లో రవి, బుధ, కుజులు, శని సంచరిస్తున్నారు. అంటే ప్రధాన గ్రహాలు ఎలా ఉన్నాయి? చంద్రుడు జనరల్గా అందరితో కలిసి తిరుగుతూ ఉంటాడు. ఆయన్ని గోచరంలో మనం ఎప్పుడు కానీ మాస ఫలితాలు ప్రధానంగా తీసుకోలేదు. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళ లగ్నంలో శుక్రుడు ఉన్నాడు. లగ్నంలో శుక్రుడు అంటే రాశిలో అని అర్థం. లగ్నం అంటే మేష రాశి అని అర్థం. ఈ రాశిలో శుక్రుడు ఉంటే ద్వితీయాధిపతి, సప్తమాధిపతి మేషంలో ఉన్నాడు. మేషము అంటేనే ఒక దూకుడు రాశి, ఒక స్పీడ్, ఆ స్వభావం కలిగి ఉంటుంది. నిలకడ ఉండదు. వాళ్ళు నిద్రలో కూడా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళు మాడుకుంటూ ఉంటారు, కరెక్ట్ అంటూ ఉంటారు, వాళ్ళు కలవరిస్తూ ఉంటారు. అంటే ఎప్పుడూ బ్రెయిన్ పనిచేస్తూనే ఉంటుంది అనేటువంటి రాశిలో మేషం ఒకటి. మేషం అంటే తల అని అర్థం. కాబట్టి తలతో పనిచేస్తూ ఉంటారు. ఏదైనా ఐడియా వచ్చిందంటే ఇంకా దాని ఇంప్లిమెంటేషన్, నష్టమా లాభమా తర్వాత విషయం చేసిస్తారు. అక్కడ ద్వితీయాధిపతి సప్తమాధిపతి శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు అంటే ఏమి? ఆకర్షణ, అట్రాక్ట్ చేయడము. శుక్రుడు అంటేనే ఒక అందము అని అర్థం. యాక్చువల్గా మనం అందమైనది ఏం చూసినా శుక్ర ప్రభావమే. ఆకాశంలో ఇంద్రధనుసు చూసినా, సినిమాలో హీరోయిన్ చూసినా, లేదా ఇంకొక చిన్న అమ్మాయిని, ఒక చిన్న బేబీని చూసి అందంగా ఉన్న అందము అనేది శుక్రుడు. ఆ శుక్రుడు ఈ రాశిలో ఉన్నాడు. చాలా మంచిది. ద్వితీయాధిపతి డబ్బుకు సంబంధించినటువంటి. ఈ టైంలో వీళ్ళు ఎక్కువగా ముఖ సౌందర్యానికి అవకాశం ప్రాధాన్యత ఇవ్వచ్చు. వీళ్ళని చూసి ఎవరైనా కూడా ఏం ఇండోలో లాగా ఇప్పుడైతే కొత్తగా కనిపిస్తున్నావు, ఒక కొత్తగా కొంచెం స్టైల్గా కొంచెం ఫ్యాషన్ కనిపిస్తున్నావు, మేకప్ బాగా మెయింటైన్ చేస్తున్నావు అనేది కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రహకారకత్వం అలాగే అప్లై అయిపోతుంది. ఈ రాశిలో శుక్రుడు అంటేనే లగ్జరీ. లగ్జరీ అంటే ఏమి? పల్లె వెలుగులో వెళ్ళేదానికి అదే ఏసీ బస్సులో వెళ్ళేదానికి తేడా ఉంది కదా. రెండో ఒకే రోడ్డు పైన పోతాయి. సస్పెన్షన్ బాగుంటుంది, బయట ఏమి కనిపిస్తుంది కానీ ఏమి వినిపించదు. ఇటువంటి లగ్జరీని శుక్రగ్రహం అంటారు. అంటే ప్రపంచంలో ఏ స్థాయి లగ్జరీ ఉన్నా శుక్రుడే. ట్రాక్టరు, జేసీబీ, లారీ లాంటివంతా కూడా కుజుడు, శని, రాహు లాంటి గ్రహాలు వస్తాయి. ఆడి, స్కోడా, బెంజు, BMW, లంబోర్గిని, పోర్షే, క్రూజరు, హమ్మరు, రోల్స్ రాయ్స్ ఇవంతా కూడా శుక్రుడు. హై రేంజ్ వెళ్ళిపోతాయి ఇవి. అంటే ఇక్కడ వీళ్ళు లగ్జరీ అనేది దానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఒకవేళ వీళ్ళు లగ్జరీ చేయాలంటే దానికి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు అందము అంటే మంచి డ్రెస్ వేసుకుంటే అందమే కదా. మంచి డ్రెస్ వేసుకుంటే అందమే. అంటే శుక్రుడు వస్త్రాలను సూచిస్తాడు. కాబట్టి ఈ రాశిలో ఈ మాసం శుక్రుడు వీళ్ళకి ఈ రాశిలో ఉండడం వీళ్ళకి మంచిది. బాగా అనుకూలంగా ఉంటారు. వీళ్ళు ఆకర్షిస్తారు అవతల వాళ్ళను. అవతల వాళ్ళు మనం భలే ఉన్నాడని అనిపించుకోవాలని ప్రయత్నిస్తారు. మామూలు జనరల్గానే శుక్రుడు లగ్నంలో ఉంటే అర్థం ఎక్కువ చూస్తూ ఉంటారు. ఇట్లా చూస్తూనే ఉంటారు. హీరోయిన్స్ ఇది అదే పని. వాళ్ళు బాగుండాలి కదా ఫస్ట్, బాగలేకపోతే అవకాశాలు రావు కదా. అంటే సెల్ఫిష్, నేను బాగుండాలి అనేది సెల్ఫిష్. అదే తనకు మాలిన ధర్మం పనికిరాదు అంటారు కదా. ముందు నువ్వు బాగుండు, తర్వాత చూడు ప్రపంచాన్ని. శుక్రుడు ఇట్లా రవి ఇటువంటి గ్రహాలు రాశిలోకి లేదా లగ్నంలోకి వచ్చినప్పుడు తమను తాము పట్టించుకుంటారు. శుభ్రంగా ఉన్నామా లేదా, నెయిల్స్కి కరెక్ట్ డ్రెస్కి నెయిల్ పాలిష్ కొట్టామా, సేమ్ అంతా మ్యాచింగ్ వేసామా, అదే అంబ్రెల్లా ఎత్తుకున్నామా, అదే కారులో కలర్ ఎక్కామా, ఇట్లా చాలా మంది సెలబ్రిటీస్ చూస్తూ ఉంటాం. మళ్ళీ దాన్ని కెమికల్స్ కడిగేసి రేపు వేసిన డ్రెస్కి అదే విధంగా చేస్తారు. వాళ్ళకి అటువంటి స్థాయి శుక్రుడు ఇచ్చి ఉంటాడు. ఈ మాసం వీళ్ళకు ఉంది కాబట్టి ఇటువంటి అభిరుచులు కలిగి ఉంటారని చెప్పచ్చు. వ్యయ స్థానంలో శని, కుజుడు, బుధుడు, అదేవిధంగా రవి గ్రహాలు మాస మధ్యంలో రవి వస్తున్నాడు. ఇవి 4 గ్రహాలు వ్యయస్థానాలు. వ్యయస్థానం అంటే ఏమి? 12వ స్థానం. వ్యయము అంటే నష్టం అనేది కాదు. 12వ స్థానము మనం ఖర్చు పెట్టాల్సినటువంటిదంతా 12వ స్థానమే. మామూలుగా లగ్న రాశికి 12వ స్థానాన్ని అందరూ నెగిటివ్గా తీసుకుంటారు. అది ఆ స్థానం లేకపోతే జీవితం లేదు.
మనం పెట్టాలని ఖర్చు పెట్టకపోతే మనకు రావాల్సిన ఆదాయం రాదు. ఎవరు కూడా డబ్బులు ఖర్చు పెట్టాలా, డబ్బే ఖర్చు పెట్టకపోతే డబ్బులు ఎట్టు వస్తుంది? అది సద్వ్యయం చేయాలి. దాన్ని సద్వ్యయం చేస్తున్నారా దుర్వ్యయం చేస్తున్నారా అనే దాన్ని బట్టి వాళ్ళకి రిజల్ట్ ఉంటుంది. ఈ తాగేతన్నాలు ఆడితే డబ్బులు ఎందుకు వస్తుంది? రాదు. కుటుంబం గొల్లవుతుంది, సమాజంలో పరుగు పోతుంది. అదే కుటుంబాభివృద్ధి ఖర్చు పెడితే పేరు ప్రతిష్టలు వస్తాయి, మంచి ఊర్లో పరువు ప్రతిష్టలు వస్తాయి. అలా ఖర్చు పెట్టేటువంటి స్థానం అనమాట. అక్కడ 4 గ్రహాలు, చతుర్థ గ్రహ కూటమి ఉంది 12వ స్థానంలో. అక్కడ శనేశ్వరుడు ఉన్నాడు, రవి కుజ బుధులు ఉన్నారు. అంటే అక్కడ వీళ్ళకు ఒక విధంగా బాగా ఆలోచిస్తారు, బెడ్రూమ్లో బాగా ఆలోచిస్తారని, పడుకొని రాతంతా ఆలోచిస్తారు రేపేం చేయాలి అంటే. నిద్ర కన్నా వీళ్ళకి ఆలోచన ఎక్కువైపోతుంది. అంటే నిద్రాభంగం అనేది ఉంది. ఆ నిద్ర లేకపోయినా వీళ్ళు భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటారని అర్థం. ప్రస్తుతానికి ఏలినాటి శని ఉంది, మేషరాశికి వెనకలో ఉన్నాడు శనేశ్వరుడు. అప్పుడు ఏలినాటి శని ఉన్నప్పుడు మేషరాశికి బాధకాధిపతి శనేశ్వరుడు నిద్రపోనిస్తాడు. ఆయన ఒకడే ఉంటే నిద్రపోనిడు. ఇంకా కూడా రవి ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, కుజుడు ఉన్నాడు. కాబట్టి ఏమవుతుంది, వీళ్ళు చేయాల్సిన పనులన్నింటిని గురించి ఎక్కువగా ఆలోచించుకోవడము, దూర ప్రాంతాలకు వెళ్ళేదానికి అవకాశం ఉండడము. ఇప్పుడు దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంటే ఇప్పుడు ఇదే రాశిలో దుబాయ్లో ఉన్న వాళ్ళు, ఖతార్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు దూర ప్రాంతానికి వెళ్ళాలనుకుంటారు. యుద్ధం జరుగుతుంది కదా, దూర ప్రాంతం కదా ఇండియా, ఇక్కడికి వచ్చేయాలని చూస్తుంటారు. నిద్ర ఉండదు కదా, టెన్షన్ ఉంటుంది. కుజుడు శని కలిస్తే యుద్ధము, శని కుజులు కలిస్తే యుద్ధము. ఇప్పుడు యుద్ధము ఆల్రెడీ జరుగుతూ ఉంది, శని కుజులు కలిశారు. ఎప్పుడైనా సరే శని కుజులు కలిస్తే యుద్ధాలు జరుగుతాయి, ప్రాణ నష్టం, అపార ప్రాణ నష్టం జరుగుతుంది. వ్యయము అంటే నష్టము అని అర్థము. అర్థమవుతుందా? మీనరాశిలో ఉన్నారు, మీనరాశి అంటే సముద్రము. మరి సముద్రంలో వాళ్ళు వేసుకుంటున్నారు, షిప్పుల పైన అన్నిటిపైన యుద్ధం జరుగుతూనే ఉంది. అందున రీజన్గా ఒక చంద్రగ్రహణం జరిగింది. చంద్రగ్రహణం భారతదేశానికి కనిపించదు, పాక్షికంగా ఒక 27 మినిట్స్ ఏమో అంతే. ఎక్కువ కనిపించేది వేరే ప్రపంచంలో కదా కనిపించింది. అంటే చంద్రగ్రహణ ప్రభావంతో ప్రపంచానికి అరెస్టం రావాలి కదా, ఆవిడ అరెస్టం జరుగుతుంది కదా, యుద్ధము కుజశనులు కలిసిపోయారు కదా, కాబట్టి ఎక్కువగా ఆడ ఉందన్నమాట. కాబట్టి అక్కడున్న వాళ్ళంతా కూడా మన ఇంటికి మనం వెళ్ళిపోదాము, ఏమి దొరికినా సరే అలా ఆలోచనతో ఉన్నారా, అలా ఆలోచనలు పెరుగుతాయి. కాబట్టి అట్ట వాళ్ళ ఆలోచన వాళ్ళకి వచ్చిన నష్టం అయితే ఏమి లేదు, అక్కడ ఏం జరగదు వాళ్ళకు. మేషరాశి వాళ్ళకు ఇప్పుడు యుద్ధ స్థితిలో ఉన్న వాళ్ళకు కూడా ఏమి అవ్వదు, అన్నీ చూస్తారు. జీవితంలో ఇది కూడా ఒక అదృష్టమే. ఈ ఫ్లైట్స్ ఇలా పోవడము, దాన్ని కొట్టడము, మనం వీడియోలు తీసుకొని చాలా మంది తెలుగు వాళ్ళు పెడుతున్నారు. మన తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు కూడా చూడండి, మా బిల్డింగ్ పక్కన ఒక మిస్సైల్ పోయింది అంటున్నారు. ఆ యుద్ధాన్ని కళ్ళారా చూస్తారు, శని కుజులు చూస్తున్నారు. కాబట్టి ఇటువంటి స్థితి ఉంటుంది. వ్యయస్థానంలో 4 గ్రహాలు ఉండడం వల్ల, లగ్నంలోనే రాశిలోనే శుక్రుడు ఉండడం వల్ల వీళ్ళకి ఇప్పుడేమి ఆడ కూడా పనులు ఉండవు. యుద్ధాల నుండి బయట రావద్దని అంటారు. చక్కగా మేకప్ వేసుకోవడము, అందరిని కలుసుకోవడము, ఇట్లాంటివన్నీ వస్తాయి. శుక్రుడు ఎటు తిరిగి లగ్జరీ ఇస్తాడు. ఇప్పుడు పని చేయకపోయినా అక్కడ వాళ్ళు సైడ్లు డబ్బులు ఇస్తారు. పాపం మన వాళ్ళు పని చేయలేదు, యుద్ధ కారణం వల్ల వాళ్ళే ఆపారు కాబట్టి డబ్బులు ఇస్తారు, బాగా చూసుకుంటారు. చాలా మంది చెప్తున్నారు, మీరేం భయపడద్దండి, మీకు మేము అన్ని చూసుకుంటాము, మీకు మీ ఫ్యామిలీస్కి ఏ ఇబ్బంది లేదు. అంటే యుద్ధం ఒక రోజుకి ఆగిపోయినా వీళ్ళు మనకు నమ్మకంగా మళ్ళీ కంటిన్యూ ఉండాలి కదా. వాళ్ళకి ఆడ మనుషులు లేకనే కదా మనల్ని పిలిపించుకున్నారు. ఇక్కడ కూడా మన భారతదేశంలో కూడా మేషరాశి వాళ్ళు ఎక్కడైనా ఉంటే ఇప్పుడు లగ్జరీగా ఉంటారు. అదే బెడ్ కంఫర్ట్ కాస్త తగ్గుతుంది. తర్వాత 3వ స్థానంలో ఉన్న గురువు చేసే ప్రయత్నాలు సక్సెస్ అయ్యేట్ చేస్తాడు. 3వ స్థానం అంటే కమ్యూనికేషన్ అని అర్థం. కమ్యూనికేషన్ అంటే ఏమి, మొబైల్ ఫోనే కమ్యూనికేటర్. ఇప్పుడు ప్రపంచాన్ని సెకండ్లో కలుపుతూ ఉంది, అదే కమ్యూనికేషన్ టూల్ అనమాట. అట్లా కమ్యూనికేషన్స్ బాగుంటాయి. వీళ్ళు చేసే ప్రయత్నాలు త్వరలో మెటీరియల్ అవుతాయి, ఇది చెప్పొచ్చు. లాభంలో రాహు ఉన్నాడు, లాభంలో రాహు ఉండడం వీళ్ళకి ఒక అదృష్టం. లాభస్థానంలో రాహు ఉన్నాడంటే మల్టిపుల్ టైమ్స్ బెనిఫిట్ ఇస్తాడు. ఆ బెనిఫిట్ వచ్చేటప్పుడు నో పెయిన్ నో గెయిన్, నొప్పి లేకుండా సంతోషం, ఆదాయం లేదని అంటే కష్టే ఫలిని అర్థం. నో పెయిన్ నో గెయిన్ అంటే రాహు ఇస్తాడు ఫలితాన్ని. కాబట్టి మేషరాశి వాళ్ళకు గ్రహస్థితి అంతా అనుకూలంగా ఉందని చెప్పడంలో ఇదంతా భాగం. గురుగారు, మరి మేషరాశి వారికి ఈ మాసంలో జీవితం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? గృహయోగం, వాహనయోగం ఉందంటారా? మేషరాశి వాళ్ళకి ఈ మాసము కుటుంబ జీవితం చాలా బాగుంది. కుటుంబ స్థానాధిపతి శుక్రుడు లగ్నంలో ఉన్నాడని చెప్పాను, రాశిలో. సప్తమాధిపతి రాశిలో ఉన్నాడని చెప్పాను. అంటే భార్య స్థానాధిపతి శుక్రుడు అంటే భార్య, స్త్రీ అని అర్థం. రాశిలో ఉన్నాడు కాబట్టి చక్కటి కుటుంబ వాతావరణం ఉంటుంది. భార్య పిల్లల దృష్టిలో ఇతని విలువ పెరుగుతుంది. ప్లస్ వాళ్ళు కూడా ఇతనికి బాగా ఉపయోగపడతారు. లేదు స్త్రీ ఉంటే
భర్త పిల్లల దగ్గర మంచి వాల్యూ ఉంటుంది. ఫైనాన్షియల్ గా ఎవరికి ఏ డబ్బులు ఇవ్వకండి అని చెప్తున్నాను. ఎవరిని ఏం చెప్పినా సరే సరే అని చెప్పండి. కొద్ది రోజులు ఉగాది పోయినాక మేము ఒక వ్రతంలో ఉన్నాము, అది 48 రోజులు వ్రతాలు అవి ఇవి చెప్పి తప్పించుకోండి. లేదు అంటే నిష్ఠూరం వస్తుంది కాబట్టి ఏదో ఒక వ్రతము పూజో ఏదో ఒక డేట్ పెట్టి వాయిదా పెడుతూ రండి, మీరు తప్పించుకోండి. ఎవరైనా నమ్మితే సర్పదోష ప్రభావము చేతిలో ఉన్నది ఊడిపోతుంది. కాబట్టి ధన ప్రవాహం బాగానే ఉంది. ధన ప్రవాహం అంటే ఏమి, వీళ్ళ ప్రయత్నాలు తగినటువంటి సౌకర్యం వస్తుంది. లగ్జరీ వస్తుందంటే డబ్బు వస్తుందనే కదా అర్థం. ఊరికే రాదు కదా లగ్జరీ, డబ్బు ఉంటేనే లగ్జరీ వస్తుంది. కాబట్టి ఫైనాన్షియల్ గా బాగుందని అర్థం. గురుగారు, ముఖ్యంగా మరి ఈ మాసంలో వీరికి మేషరాశి వారికి ధన ప్రవాహం ఎలా ఉంటుందంటారు? అలాగే కొత్త ఉద్యోగమైనా కొత్త వ్యాపారాలైనా స్టార్ట్ చేయాలనుకుంటే బాగుంటుందంటారా? మేషరాశి వాళ్ళకు కాలసర్పదోషం జరుగుతుంది మొట్టమొదటి పని చెప్పాను, ఆ తర్వాతనే ఇవన్నీ చెప్పాను. కాబట్టి కాలసర్పదోషం అంటే ఏమి, ఇది ఆలోచనలతో ఏమరచేస్తుంది. ఎవరి ఆలోచన వాళ్ళని ఏమరుస్తుంటాయి. ఇలా అయితే అలా అయితే, ఇంత డబ్బులు వస్తే ఇంత డబ్బు వస్తే, దీనికింత దానికింత, దీనికి వేస్తూ ఉంటే చేతిలో డబ్బు ఉండదు, లెక్కలు మాత్రం వేస్తూ ఉంటారు. అది రావాలి కదా. ఇప్పుడు నేను అన్ని బాగా చెప్పాను, అన్ని బాగున్నాయని చెప్పాను, నిద్రలో కూడా వీళ్ళు ఆలోచిస్తుంటారని చెప్పాను. ఫైనల్ చూస్తే కాలసర్పదోషం ఉంది. మరి కాలసర్పదోషం ఏం చేస్తుంది, ఆలోచనల ద్వారా మోసం చేస్తుంది. అరే మనం అనుకున్నట్టు కావడం లేదనిపిస్తుంది. ఈ సర్పగ్రహాలు ఏం చేస్తాయి, నువ్వు ఎట్లా ఇవన్నీ ఎంజాయ్ చేస్తావు నేను చూస్తా అంటే, దాన్ని సర్పదోషము కాలసర్పదోషం అంటారు. ఈ టైంలో పుట్టేటువంటి పిల్లలకు కూడా ఫ్యూచర్లో ఇటువంటి ట్రబుల్స్ ఎదుర్కొంటారు. మరి నడి వయసులో ఉన్న వాళ్ళకి బ్యాక్ పెయిన్స్ పెరుగుతాయి ఇప్పుడు కాలసర్పదోషం ఉంటే. ఈ టైంలో వీళ్ళు గుడ్డిగా ఎవరైనా నమ్మారంటే మాత్రం నమ్మక ద్రోహం జరుగుతుంది. ఈ టైంలో గుడ్డిగా ఎవరైనా నమ్మకూడదు. వాళ్ళు ఎట్లా వస్తారంటే వీళ్ళతో వచ్చేవాళ్ళు ఇప్పుడు చిత్తూరు నాగయ్య, కొంగర జగ్గయ్య, వేమూరి గగ్గయ్య అని 3 యాక్టర్లు ఉన్నారు పాతకాలంలో. వాళ్ళు అద్భుతమైన నటులు. వాళ్ళు అంతకుమించి నటులు వస్తారు వీళ్ళకి. ఇప్పుడు నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి, నీకింత నాకింత, నువ్వు ఈ దెబ్బతో కోటేశ్వరైపోతావు అని చెప్పి మోసం చేసేవాళ్ళు వస్తారని అర్థం. గురుగారు, మరి ఈ మాసం కాబట్టి వీళ్ళు కాలసర్పదోషానికి పరిహారం చేసుకోవాలి. మీరు అడిగినటువంటి ప్రశ్నకు నేను ముందుగా జాగ్రత్త పరిహారం చెప్తున్నాను. కాలసర్పదోషాన్ని పరిహారం చేసుకుంటే ఏం చేయాలి, గరుక్మంతుని ఆరాధించాలి. గరుక్మంతుడు ఎక్కడ ఉంటాడు, మహావిష్ణు ఆలయంలో ఉంటాడు. అక్కడ కూర్చోలపై దీపాలు పెట్టాలి, నమస్కారం చేయాలి, అగరవత్తులు వెలిగించి ఆయన దగ్గర అటెండెన్స్ చేసుకుంటా ఉండాలి. మేము వచ్చామని ఆయన దగ్గరికి వెళ్తే అప్పుడు సర్పదోషం కంట్రోల్ అవుతుంది. ఆయన ఒక ఆఫీసర్, ఆయన నేరుగా వెళ్ళి మళ్ళీ పాములు పూజ చేయకూడదు, చేస్తే గట్టిగా చుట్టుకుంటాయి. గురుగారు, మరి మొత్తం మీద ఈ మాసం అంతా ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఏ దైవాన్ని ప్రార్థించవచ్చు అంటారు? లక్ష్మీదేవి ఆరాధన, గరుడ ఆరాధన. గరుడ ఆరాధన కంపల్సరీ చేయాలి. ఎందుకంటే లక్ష్మీదేవిని లగ్నంలో శుక్రుడు, రాశిలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు అంటే లక్ష్మీదేవే. అదేవిధంగా గరుడ ఆరాధన చెప్పాను కాబట్టి గరుక్మంతుల వారు భగవద్గీతలో శ్రీకృష్ణ వారు చెప్పారు, పక్షుల్లో గరుక్మంతుని అని చెప్పాడు. సాక్షాత్ మహావిష్ణువే గరుక్మంతుడు అని చెప్పాడు. కాబట్టి గరుడారాధన చేయడం వల్ల వెలుగు సర్పదోషం ఉన్నటువంటి కాలసర్పదోష ప్రభావం తగ్గుతుంది. సాక్షాత్ శుక్రుడే స్వయంగా రాశిలో ఉన్నాడు కాబట్టి ఆ చక్కటి ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం ఎందుకుంటుంది, మృత సంజీవిని విద్య తెలిసినటువంటి ఏకైక దేవత శుక్రుడు, ఎవరికి తెలియదు. పరమశివుడి తర్వాత ఆయనకే తెలుసు మృత సంజీవిని విద్య, చచ్చినా బతికిచ్చేటువంటి విద్య. కాబట్టి వీళ్ళకి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు తీసుకున్న జాగ్రత్త 2. ఒకటి, మనీ ఫ్లోటింగ్ ఇంకా పెరగాలంటే లక్ష్మీదేవి ఆరాధన, డైలీ పర్ఫ్యూమ్ యూస్ చేయాలి. లక్ష్మీదేవి ఆరాధన శుక్రుడు రాసులు ఉంటే డైలీ పర్ఫ్యూమ్ యూస్ చేయడము, ఈ రోజు వేసిన బట్టలు రేపు వేయకూడదు, డైలీ డ్రెస్సులు మార్చాలి. ఈ మాసం కనీసం వారానికి ఒక కర్చీఫ్ అన్న కొనాలి. అంటే వస్త్రం కొంటూ ఉండాలి. శుక్రుడు అనుకూలం అవుతాడు ఎప్పుడు కూడా. అంటే మనము షర్ట్లు ప్యాంట్లు చీరలు కొనలేకపోయినా కర్చీఫ్ కొంటే కూడా వస్త్రమే కదా, ఓ వైట్ కలర్ వచ్చేపు కర్చీఫ్ కొంటా ఉండాలి. ఇంట్లో ఎవరికొరకు ఉపయోగపడుతుంది, గిఫ్ట్ ఇవ్వచ్చు. గరుడ ఆరాధన, ఈ మనం ఉన్నటువంటి స్పీడ్ బ్రేకర్స్ని క్లియర్ చేసామంటే మీదంతా అనుకూలమే కదా. కాబట్టి ఇప్పుడు ఏలినాడ్సని అనేది కొంచెం క్లమ్సీగా ఉంది. ఇప్పుడు ఏలినాడ్సని ప్రభావం తీవ్రంగా ఉండదు. ఎందుకంటే రవి వచ్చాడు, కుజుడు వచ్చాడు, సంఘర్షణలో ఉంది. శనేశ్వరుడు అంత కంఫర్ట్గా ఫ్రీగా లేడు. కాబట్టి రవిగ్రహం వచ్చినప్పుడు ఆ రవితో ఉన్న గ్రహాలు బలహీనం అవుతాయి. వేడి విపరీతం కదా, రవితో గ్రహం కలిసి బూడిద ఉంటుంది, ఆడు ఇంకేం ఉండదు, గ్రహం ఉండదు. కాబట్టి శనేశ్వరుడు ఇక్కడ న్యూట్రల్ అయిపోయాడు. చక్కగా ఉంది మేషరాశి వాళ్ళకు ఏప్రిల్ మాసం. గురుగారు, మొత్తం మీద ఈ ఏప్రిల్ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.